Hey guys, welcome back to the new video. నేను మీ మోహన్ ఎక్స్ట్రోస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్, ముందే చెప్తున్నా, ఈ వీడియో నిజాల్ని బయటపడాలనే ఉద్దేశంతో చేస్తున్నా. నిజం, ట్రూత్, ఎండ్ ఆఫ్ ద డే ట్రూత్ బయటకు రావాలి. అదే నేను ప్రయత్నించేది. ఈ వీడియో మొత్తం రాడ్ రంబోలా ర్యాంప్ ఉంటుంది, కే ర్యాంప్ ఉంటుంది. అసలు కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఫీల్ అయితే నేనేం చేయలేను. మీరు ఫీల్ అయితే ఫీల్ అయ్యామని చెప్పి కామెంట్ చేయండి, పర్లేదు. ఈ వీడియోలో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఓకే, దివ్యాకి తనుజాకి పెద్ద ఫైట్ అయింది, పెద్ద డిస్కషన్ నడిచింది, బాగా అరుచుకున్నారు. ఇంకా ఆల్మోస్ట్ కొట్టుకోవడం కూడా తక్కువ దీంట్లో. కానీ నిన్న జరిగిన బిగ్ బాస్ టెలికాస్ట్ ఎపిసోడ్లో 45 మినిట్స్ ఎపిసోడ్ ఉంది కదా, దాంట్లో చాలా క్లిప్స్ కట్ చేశారు. చాలా క్లిప్స్ కట్ అయ్యాయి. అసలు నిజంగా అసలు ఏం జరిగింది, ఎవరి వల్ల గొడవ స్టార్ట్ అయింది, ఎందుకు అంత రేజ్ అయింది, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. వీళ్ళిద్దరి మధ్యలో భరణి గారు బలిపశు ఎట్లయ్యారు, అది కూడా డిస్కస్ చేద్దాం. వీళ్ళిద్దరు మాటికి భరణి గారిని ఎందుకు లాగుతున్నారు, అది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారో లాస్ట్లో రివీల్ చేస్తా. ఓకే, వెయిట్ అంటిల్ ఎండ్. ఓకే, వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి, అంతే, ఇంకేం లేదు. సరే, కొట్టినా కొట్టకపోయినా మీ ఇష్టం. అది ఇంకా కంటెంట్ బాగుందనుకుంటే లైక్ కొట్టండి. నిన్న గాయస్, దివ్యాకి తనుజాకి గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, బిగ్ బాస్ అడుగుతారు కదా, అంటే 4 మెంబర్స్ని 2 టీమ్స్ వేసుకుంటే టోటల్ 9 మెంబర్స్ ఉన్నారు, ఒక మెంబర్ పక్కన ఉంటారు. ఆ మెంబర్ ఎవరిని తీసేస్తారని ఫస్ట్ దివ్యాని అడిగితే దివ్య తనుజ అని చెప్పింది. నాకు దివ్య సైడ్ నుంచి ఏది మిస్టేక్ అనిపించిందంటే, పర్టికులర్గా తనుజాని టార్గెట్ చేయడం. ఓకే, లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి తనుజాని టార్గెట్ చేస్తుంది, అది మనందరికి తెలుసు. అండ్ దీని టార్గెట్ అని ఎందుకు నేను ఫీల్ అవుతున్నానంటే, నిన్న ఆ సిచ్యువేషన్ కొంచెం ముందే అనుకుంటా, భరణి గారికి ఆయిల్ పెడుతుంటుంది తనుజ. ఆయిల్ పెడుతున్నప్పుడు దివ్య జలస్ ఫీల్ అయిపోయి ఏవో మాటలు మాట్లాడేసి వెళ్ళిపోద్ది. నాకు అర్థం కాల, భరణి గారితో దివ్య క్లోజ్ ఉంటే తనుజకి నచ్చదు, తనుజ క్లోజ్ ఉంటే దివ్యకి నచ్చదు. వీళ్ళిద్దరి మధ్యలో బలిపశు ఎవరు అవుతున్నారు, భరణి గారు అవుతున్నారు. ఆయనకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు పాపం. అది మ్యాటరు. భరణి గారు వాళ్ళ డాక్టర్ వచ్చినప్పుడు కూడా అదే చెప్పింది దివ్యాకి, మీరు కమాండ్ చేస్తున్నారు అక్క, కొంచెం తగ్గించుకోండి అని. తనుజ కమాండ్ చేయదు, కానీ భరణి కానీ యూజ్ చేసుకునేది గేమ్ కోసం, మనుషుల్ని యూజ్ చేసుకుంటుంది గేమ్ కోసం, అదైతే క్లియరు. నిన్న గొడవ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎవరు ఓట్స్ లూజ్ అయ్యారు, తనుజ ఏం ఓట్స్ లూజ్ అయింది. తనుజ ఒక మాట అనింది గైస్, ఏమనిందంటే, నువ్వు బయట రివ్యూలు ఇస్తున్నావు కదా, బయట ఇస్తున్నావు కదా, ఇప్పుడు కూడా ఇవ్వడానికి వచ్చావు, నువ్వు బయట చేసే సరిపోదా, ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి కూడా చేయాలా అంటే, అప్పుడు దివ్య రియాక్ట్ అవుతుంది, అవును, నీ రియాలిటీని బయట పెట్టడానికి నేను లోపలికి వచ్చాను రివ్యూగా అని చెప్పి అంటది. అప్పుడు తనుజ దివ్యాని నువ్వు సింపతి స్టార్ అని అంటదనమాట, సింపతి స్టార్. అప్పుడు దివ్య ఏమంటదంటే, నువ్వు సీరియల్ యాక్టింగ్ స్టార్ అంటది. ఇది జరిగింది ఆడ మ్యాటర్. మధ్యమైన డిస్కషన్ నడిచింది, గొడవ పెద్దదైంది, ఆల్మోస్ట్ జుట్టు పడుకుని కొట్టుకునేంత అయింది. హౌస్ మేట్స్ వచ్చారు, ఆ కొంపలో ఉండే మిగతా కంటెస్టెంట్స్ వచ్చారు, ఇద్దరిని సపరేట్ చేశారు, అయినా డిస్కషన్ నడిచింది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, దివ్య కూడా ఓట్స్ లూజ్ అయింది. అసలు గొడవ స్టార్ట్ అయింది దివ్య వల్ల, దివ్యనే రేజ్ చేసింది. ఎందుకు రేజ్ చేసింది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈయన అది జరగక ముందు, అది జరగక ముందు అనుకుంటా బిగ్ బాస్ కెమెరాలో చెప్తుంది, మా మమ్మీ వచ్చింది, ఇప్పుడు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, ఇప్పుడు నేను ఎవరినైనా సరే అట్లా 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 ఆట ఆడిస్తాను అని చెప్తుంది అనమాట. దాని తర్వాత ఇది దివ్య వాంటెడ్లీ గొడవ పెట్టుకునింది, కాబట్టి తనుజ ఓట్స్ లూజ్ అయిపోయింది. తనుజ రిటర్న్లో చాలా ఓట్స్ లూజ్ అయిపోయింది. అది మధ్యలో భరణి గారిని లాగారు ఇద్దరు. భరణి గారిని లాగితే ఆయనకేమో, నన్ను ఎందుకు లాగుతారు తల్లి మీ ఇద్దరి మధ్యలో, నేను ఏం చేసినాను, నా పాటికి నేను గేమ్ ఆడుకుంటున్నా, నా పుణ్యాన్ని నన్ను వదిలేయండి, మీ ఇద్దరు ఎట్టైనా సావండి, కొట్టుకొని సావండి, తిట్టుకొని సావండి, ఇలాంటి ఏమైనా చేసుకోండి, నన్ను అయితే లాగొద్దని చెప్పి ఆయన అంటున్నాడు. కానీ వీళ్ళు లేస్తే భరణి గారు ఈ సీజన్లో ఉన్న బాండింగ్స్ ఏ సీజన్లో లేవురా. ఇది జస్ట్ ఏంటంటే వాళ్ళ గేము జనాల్లోకి బాగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏదన్నా ఒక బాండింగ్ పెట్టుకున్నాం అనుకో, పోర్ట్రే అవుతుంది, మనకి కంటెంట్ వస్తుంది, వాళ్ళ కంటెంట్ వస్తుంది, వాళ్ళని ఎక్కువ చూపిస్తారు ఎపిసోడ్లో. అంతేగాని అన్న ఫీలింగు లవ్ రిలేషన్ ఫీలింగు ఇవన్నీ ఏముండవు. బిగ్ బాస్ అయిపోయినాక ఎవరి దారి వాళ్ళు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక మీట్ అవుతారు, కాకపోతే ఎవరి దారి వాళ్ళది, ఒక ఎవరి జీవితం వాడిది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకే ఈ నాటకాలు ఇవన్నీ వాళ్ళు వేసేది. కంటెస్టెంట్స్ వేసే ప్రతి ఒక్కటి నాటకమేరా, రియల్ ఫేస్ బయట పడదు, ఎప్పుడు యాక్ట్ చేస్తారు, వాళ్ళంతా యాక్టర్స్ రా. తనుజ అయితే సీరియల్ యాక్టరు,
ఆ ఇంట్లో ఆ తను మీరు బాగా గమనించండి, తనుజ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అట్లే ఉంటాయి, అట్లే ఉంటాయి. తను యాక్ట్ చేస్తుంది, క్లియర్గా యాక్ట్ చేస్తుంది, సీరియల్ యాక్ట్ చేసినట్టే. ఇది జరిగిన డిస్కషన్. వీళ్ళిద్దరి మధ్యలో భరణి గారు అన్యాయం అయిపోతున్నారు పాపం. నాకు ఆయన చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇంకా ఓటింగ్ అనాలిసిస్కి వస్తే మీకేమనిపించింది కామెంట్ చేయండి గైస్. నేను చెప్పేది కాదు, నేను చెప్పా మీకు దివ్య కరెక్టరా తనుజ కరెక్టా కామెంట్ చేయండి అయ్యా, అది మ్యాటర్. ఓటింగ్ అనాలిసిస్కి వస్తే కళ్యాణ్ సేఫ్, ఇమాన్యుయల్ సేఫ్, బర్నీ గారు సేఫ్, డీమన్ పవన్ సేఫ్. మిగిలింది సంజన గారు, దివ్య. దివ్యకి నిన్న ఎపిసోడ్ మొన్న వాళ్ళ మమ్మీ వచ్చిన దాంతో ఓట్స్ మాత్రం భయంకరంగా పెరిగాయి. ఇప్పుడు ఏమైందంటే తనుజాకి హేటర్స్ ఉంటారు కదా, నిన్న గొడవతో తనుజాకి హేటర్స్ ఉండే వాళ్ళంతా ఏంటంటే దివ్యకి ఓటేస్తారు. 12 లోపు ఓటేసి ఉంటారు, ఓటేస్తారు. ఎందుకంటే నిన్న రైవలరీ ఆ విధంగా సాగింది కాబట్టి దివ్యాకి తనుజ హేటర్స్ నుంచి, తనుజ నచ్చిన వాళ్ళ నుంచి ఓట్లు పడి ఉంటాయి. అదైతే జరిగింది. దీంతో కొంచెం తారుమారయ్యే అవకాశం ఉంది. అండ్ షాకింగ్ విషయం ఏంటంటే ఈ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండకపోవచ్చు అని అంటున్నారు, తెలీదు. నేను అప్లోడ్ చేసేదానికి నాకు ఏదైనా అప్డేట్ వస్తే మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో అప్డేట్ చేస్తా. ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మోహన్ ఎక్స్ప్రోస్లో బ్రాడ్కాస్ట్ ఛానల్లో అప్డేట్ చేస్తా, అది కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇద్దరికి సమానంగా ఉన్నాయి గైస్ ఓట్స్, మహా అంటే ఒక 200-300 డిఫరెన్సు. కానీ కానీ నేటివ్స్లో ఉండి ఊళ్ళో విలేజ్లో ఉండేవాళ్ళు ఫోన్ కాల్స్తో ఓట్లు వేస్తున్నారంట. ఫోన్ కాల్స్తో ఓట్లు వేస్తే ఏమైందంటే అది మనం పెట్టే పోల్స్లో రాదు. ఓకే, అది అది డైరెక్ట్ మనం బయట పబ్లిక్గా పెడతాం, పోల్స్ పెడుతున్నారు కదా, వాటిలో రాదు. ఓకే, ఈ ఫోన్ కాల్సే డిఫరెన్స్ చేస్తాయి ఎవరు విన్నింగ్ ఎవరు లూజింగ్ అని, ఐ మీన్ ఎవరు సేఫ్ అవుతారు ఎవరు బయట నుంచి బయటకు వెళ్ళిపోతారని. మోస్ట్లీ నిన్న దివ్యకి మంచి ఎపిసోడ్లు పడినాయి కాబట్టి దివ్య కూడా పోటాపోటీ సంజన గారితో ఉంటుంది. కష్టం ఎవరని చెప్పడం. బట్ సంజన గారు దివ్య గారులు అయితే ఒకరైతే డన్, ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరి ఏవీలు రెడీగా ఉన్నాయి. వీళ్ళిద్దరిలో ఒకరైతే హౌస్లో నుంచి బయటికి పోవడం ఖాయం, అది మ్యాటరు. మీకేమనిపించింది నిన్న గొడవ? మీరు ఎట్లా అనుకుంటున్నారు? తనుజ ఫ్యాన్స్ ఎట్లా అనుకుంటున్నారు? దివ్య ఫ్యాన్స్ ఎట్లా అనుకుంటున్నారు? బర్నీ గారు సపోర్టర్స్ ఎట్లా అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఓకే, అండ్ దట్స్ ఆల్ ఫర్ ద అనాలిసిస్ గైస్. ఇంకేదైనా ఉంటే దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇంకేమైనా ఉంటే మీకు నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టాటా.